Hi, hello, good morning, namaste. This is Ram Suresh. Warmly welcome you all for this new section once again. ముందు వీడియోలోన చాలా మన బయాలజీకి సంబంధించి కొన్ని టాపిక్స్ చేసామండి. యూరోప్కి సంబంధించిన మీకు పుష్ప స్టోరీ, నెక్స్ట్ వచ్చేసరికి చాలా కథలు గట్రా చెప్పేసి యూరోప్ ఒక కొన్ని ఇవి చేయడం జరిగిందండి. కంట్రీస్ అన్ని కూడా నేర్చుకున్నాం. బిఫోర్ టాపిక్స్లోన ఎవరైతే చూడలేదు, పుష్ప అంటే ఇడ్లీలు గారెలు కాదు, పుష్ప అంటే ప్రాన్స్ అనేది ఆ కోడ్లో ఉందండి. చాలా బాగుంటుంది, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేస్తే మనం ఈరోజు ఒక కొత్త ఫిజిక్స్కి సంబంధించి ఒక టాపిక్ తీసుకొని వచ్చినామండి. ఇది చూస్తే లైట్నింగ్స్ అండ్ థండర్ అండి. లైట్నింగ్స్ అండ్ థండర్ అనేది ఇది 8th క్లాస్ ఎన్సీఆర్టీ సంబంధించి ఒక సిలబస్ అండి. ఇది 8th క్లాస్ వాళ్ళకి కావాలి. అలాగా ఇది ఒక జనరల్ టాపిక్స్ కూడా అందరు చూడాల్సినటువంటి ఒక టాపిక్. ఇది అందరికి కూడా తెలియాలి. లైట్నింగ్స్ మనకి మెరుపులు ఎలాగ ఫామ్ అవుతుంది, దాంతోపాటు థండర్స్ పిడుగులు ఎలాగ పడుతుంది అనేది మనకి ఈరోజు సెక్షన్ అండి. ఈ సెక్షన్లో అదే డిస్కస్ చేస్తాం. అయితే పాత కాలంలో ఉన్న మనుషులకి అడిగితే మెరుపులు అండ్ థండర్స్ ఎలాగా ఫామ్ అయ్యేది అంటే వాళ్ళు చెప్పేవారు ఏంటంటే, మీద మనకి దేవుళ్ళు ఎక్కడ ఉంటారంటే మీద ఉన్నారు, దండం పెట్టరు అంటారు. దండం పెట్టేస్తాం. కానీ యాక్చువల్గా అక్కడ ఉన్న దేవుడట గొడవ పడతాయి ఒకళ్ళు ఇంకొకరు, అప్పుడు లైట్నింగ్స్ వచ్చేదట, కొట్టుకుంటే థండర్స్ వచ్చేది అనేసి చాలా మంది చెప్పడం నేను విన్నాను అనమాట. కానీ యాక్చువల్గా అది దేవుళ్ళు ఏంటి గొడవ పడట్లేదండి అక్కడ. కానీ మన ఫిజిక్స్ చెప్తుంది ఎవరో ఒకరు గొడవ జరుగుతుంది అక్కడ, కానీ దేవుళ్ళు అనేసి కాదు వాళ్ళు. సో సో వాళ్ళ మధ్యన జరిగిన ఈ గొడవల వల్లనే మనకి లైట్నింగ్స్ అండ్ థండర్స్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళకి ఎవరో ఒకడు అడ్డుకుంటున్నారు వాళ్ళు గొడవ జరిగేటప్పుడు. ఓకేనా? సో ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరెవరు గొడవ పడుతున్నారు అనేది మనం ఈ సెక్షన్ అండి లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ని వచ్చినారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో లైట్నింగ్స్ గురించి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఒక మన సైన్స్కి సంబంధించి ఒక సైంటిస్ట్ అండి. అతని పేరు ఏంటంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమన్నారంటే, వింటర్ సీజన్లో చూస్తే చూడండి మనం షర్ట్ మీద ఇది వేస్తుంటాం, స్వెటర్స్ గట్రా వేస్తుంటాం కదండి. మరి స్వెటర్ గట్రా తీసేటప్పుడు ఒక చిన్న సౌండ్ ఒకటి వినిపిస్తుంటుంది. చురుచురు చురుచురు అయ్యేసి ఎలాగ ఏదో ఒక ఎర్తింగ్ సౌండ్ టైప్ ఒకటి మనకి వినిపిస్తుంటుందండి. సో ఆ ఎర్తింగ్ అక్కడ ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుంది అండి, ఒకటి నుంచి ఇంకొకటికి వెళ్ళడం. అదే సేమ్ ప్రాసెస్ మనకి క్లౌడ్ లోపల కూడా జరుగుతుంది అండి. అందువలన ఇక్కడ చాలా లో అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవడం వలన చిన్న చురుచురు సౌండ్ ఒకటి అవుతుంటుంది. నెక్స్ట్ అక్కడ చాలా నంబర్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ట్రాన్స్ఫర్ వలన అక్కడ మనకి పెద్ద పెద్ద లైట్నింగ్స్ గట్రా కనిపిస్తుంటుందండి. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా సెక్షన్ని స్టార్ట్ చేస్తే దీనికి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. మరి ఇది ఏమన్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఇందులో మన బాడీ లోపల స్వెటర్ గట్రా తీసేటప్పుడు అందులో ఎలాంటివి అయితే చిన్న స్వర్క్లింగ్ జరుగుతుందో సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా క్లౌడ్ లోపల కూడా జరుగుతుందండి. మరి లైట్నింగ్ ఎప్పుడు కూడా మనకి క్లౌడ్లోనే కనిపిస్తుంటుంది, ఎక్కువగా మేఘంలోనే కనిపిస్తుంటుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ఫర్దర్ మనం డిస్కస్ చేస్తే మరి ఇది ఎలా జరుగుతుందో ఏంటంటే మనం ఒక చిన్న టాపిక్ ఇక్కడ తెలియాలండి. పదార్థంలోన అన్నిటికన్నా చిన్న పార్టికల్స్ ని ఏమంటారంటే అటమ్స్ అంటారండి. ఓకేనా? మరి అటమ్స్ అనేది అన్నిటికన్నా చిన్న పార్టికల్స్ అనేది చెప్పిన వాళ్ళు చాలా మంది మన దీనికి సంబంధించి ఇండియన్ సైంటిస్టులు కూడా ఉన్నారు. కనాద్ అనేసి ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం పదార్థ అనేది అంటే అటమ్స్ అనే వర్డ్ ని పదార్థ అనేసి మన కనాద్ చెప్తే దానికి డల్టన్ అనే ఒక అతనేమో అటమ్స్ అనేసి పేరు పెట్టడం జరిగిందండి. ఓకేనా? దాని తర్వాత ఇంకో కొంతమంది కూడా దానికి బ్రీఫ్ గా ఎలాబరేట్ చేయడం జరిగింది. అయితే తర్వాత కొంతమంది వచ్చేసి రుథర్ ఫోర్డ్స్ గట్రా, గోల్డ్ స్టైన్, జేజే థమ్సన్, నెక్స్ట్ వచ్చేసరికి చాడ్విక్, వీళ్ళందరూ కూడా వచ్చేసి ఏం చేశారంటే అటమ్స్ అనేది చిన్నది కాదు, అటమ్స్ లోపల కూడా ఇంకో కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ గట్రా చేసేసి వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి. మరి ఆ అటమ్స్ లోపల ఉన్న ఒక పార్టికల్ ని ఏమంటారంటే ఎలక్ట్రాన్స్ అంటారండి. మొత్తం గేమ్ చేసేవాడు వీడే, ఎలక్ట్రాన్స్ వాడే. మరి ఏం చేస్తుంటాడు ఏటో అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు తయారైందండి. లడ్డులోన చిన్న 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 బూందులు ఉంటుంది కదండి. సో అన్ని బూందులు కలిపేసి ఎలాగైతే లడ్డు తయారైందో అదే విధంగా అటమ్ అనేది ఒక లడ్డు అనుకుంటే ఆ లోపల ఉన్న చిన్న చిన్న ఇవి బూందులు ఏవైతే ఉంటుందో అదే అటమ్స్ లోపల ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్ వీళ్ళనేసి చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ లోపల చూడండి అటమ్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరెవరంటే న్యూక్లియస్ ఉంటుందండి. న్యూక్లియస్ ఎవరికి పట్టుకొని ఉంటాడంటే ప్రోటాన్ని పట్టుకొని ఉంటాడు, న్యూట్రాన్ని పట్టుకొని ఉంటాడండి. వాళ్ళకి బయటికి వదిలే ఛాన్సే లేదు, అసలు వదలడు, గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఓకేనా? మరి బయటికి లోపలికి అయ్యేవాడు ఎవరంటే ఈ దుర్మార్గుడు అండి, ఎలక్ట్రాన్. వీడు ఏమవుతుంటాడంటే ఒకడు దగ్గరికి వెళ్ళిపోతుంటాడు, ఎవరు దగ్గరికి వస్తే ఆడికి తీసుకొని వచ్చేస్తుంటాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసిన వాడు ఎవరంటే ఎలక్ట్రాన్. సో ఆడే ఈ గేమ్ అంతా కూడా చేస్తుంటాడండి. మరి ఆడు ఏం చేస్తుంటాడు ఏటో చూస్తే
మనకి ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే సన్నీ సీజన్స్ గట్రా అవుతుంటుందో వాటర్ అన్ని కూడా ఎవాపరేట్ అయ్యి వెళ్తుంటుంది. ఇది ఆల్రెడీ తెలుసు మీకు అందరికి కూడా, దీనికి వాటర్ సైకిల్స్ అంటారు. మరి వాటర్ సైకిల్స్ అయ్యేసి వాటర్ ఎప్పుడైతే ఎవాపరేట్ అయ్యి వెళ్తుందో మీద ఏం ఫామ్ అవుతుంది, క్లౌడ్ ఫామ్ అవుతుంది, అవునా కదా, రైట్. సో ఆ క్లౌడ్ ఫామ్ అయితే చూడండి, ఆ క్లౌడ్ అనేది ఏంటి, వాటర్ డ్రాప్లెట్సే కదా, నంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్, బిలియన్ వాటర్ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఒక దగ్గర కలుస్తుందో అది ఒక సాలిడ్ కండెన్సేషన్, ఒక క్లౌడ్ ఒకటి అక్కడ తయారవుతుందండి, ఓకేనా. సో ఆ క్లౌడ్ లోనే ఉండేది ఎవరండి, వాటర్ డ్రాప్లెట్సే ఉంటది కదా. మరి వాటర్ డ్రాప్స్ అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ అటమ్సే కదా దాంట్ లోపల ఉండేది. వాటర్ అంటే ఏంటి, H2O, హైడ్రోజన్స్, ఆక్సిజన్, హైడ్రోజన్ 1 ఐటమ్, హైడ్రోజన్ 2 ఐటమ్స్, ఆక్సిజన్ 1 ఐటమ్స్ కలిస్తేనే కదండి వాటర్ ఫామ్ అయింది. మరి ఆ ఐటమ్స్ ఏమవుతారంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఫ్లో అవుతుందో, గాలి వేస్తే విండ్ చూడండి వర్షకాలంలోన లేకపోతే మామూలు టైంలో కూడా చూస్తే క్లౌడ్స్ అన్ని కూడా అలాగా మూవ్ అవ్వడం మనం చూస్తుంటాం అనమాట, ఓకేనా. సో అలాగా మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే క్లౌడ్స్ లోపల ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా ఒకటికి ఇంకొకటి ఏమో రబ్బింగ్ అవ్వడం, ఫ్రిక్షన్ జరగడం జరుగుతుందండి. మరి ఎప్పుడైతే ఒకటి ఇంకొకటికి ఫ్రిక్షన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఛార్జ్ ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అవుతుండదండి, ఓకేనా. మరి ఛార్జ్ లో ఉన్న ట్రాన్స్ఫర్ అయితే ఒక్కడి దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళేవాడు ఎవరంటే ఎలక్ట్రానే అండి. ఇంకా ఎవరు కూడా కదలరు, ఆ ఎలక్ట్రాన్ మొత్తం గెయిన్ చేస్తుంటాడు, ఒకటి దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడు అనమాట. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టాలి ఏంటంటే ఏదైనా ఒక అటమ్స్ లోన నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటుందో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటుందండి, ఓకేనా. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక అటమ్స్ లోన నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఎప్పుడు కూడా నెగటివ్ ఛార్జ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటుందండి, ప్రోటాన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ లో ఉంటుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎప్పుడైతే ఒక అటమ్స్ నుంచి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయి, ప్రోటాన్స్ కూడా 10 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటాడు, ప్రోటాన్ కదలడు అసలు, అది అలాగే ఎన్ని ఉంటే అన్నే ఉంటాడు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాడో మరి ఏ ఛార్జ్ తగ్గిపోయింది, నెగటివ్ ఛార్జ్ తగ్గిపోయింది, ఏ ఛార్జ్ పెరిగిపోయింది, పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోయింది. అప్పుడు ఆ ఎటమ్ అనేది ఏవైతే ఉంటుందో లేకపోతే మాలిక్యూల్ కానీ ఎటమ్స్ కానీ అది పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టాలి, ఏమైనా ఇచ్చేస్తే మనం నెగటివ్ అంటాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి కెమిస్ట్రీకి వచ్చేసరికి అది కాదు, ఏదైనా ఇచ్చేస్తాడు పాజిటివ్ అయిపోతాడు. ఎందుకు, ఛార్జెస్ అన్ని కూడా వెళ్ళిపోయింది అనమాట. మరి ఎవరైతే తీసుకుంటాడో ధనవంతుడు అంటారు కదండి, అంటే రిచ్ పర్సన్స్ అంటారు, పాజిటివ్ అంటారు కాదు, ఇక్కడ మాత్రం రివర్స్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడు, ఏటి రిసీవ్ చేస్తాడు, ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర 10 ఉన్నాయనుకోండి, మరి ఫర్ ఎగ్జాంపుల్ అటు రిసీవ్ చేసుకుంటాడు అంటే ఏటి రిసీవ్ చేస్తాడు, ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేస్తాడు. సో ఎవరి దగ్గర నుంచి ఒక 2 తీసుకొని వచ్చాడు లేకపోతే 5 తీసుకొని వచ్చాడు, అప్పుడు ప్రోటాన్స్ 10 అయింది, ఎలక్ట్రాన్స్ 15 అయింది. ఏ ఛార్జ్ ఎక్కువ ఉంది, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎక్కువ ఉంది, అంటే అది ఏ ఛార్జ్డ్, నెగటివ్లీ ఛార్జ్డ్, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే ఒకడు ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసేస్తాడో, లూజ్ చేసేస్తాడో అప్పుడు ఆడు పాజిటివ్ కింద మారిపోతాడు. మరి ఎప్పుడైతే ఒకడు రిసీవ్ చేసుకుంటాడో ఎలక్ట్రాన్స్ ని అప్పుడు ఆడు లావ్ అవుతాడండి, దట్ మీన్స్ నెగటివ్లీ ఛార్జ్డ్. అదేవిధంగా దాని ఒక మాసెస్ లో కూడా చిన్న చేంజింగ్ వస్తుంది అనమాట. ఎలక్ట్రాన్స్ ఎవరైతే డొనేట్ చేసేస్తాడో ఆడు మాస్ కొద్దిగా తగ్గుతుంది, మరి ఎవరైతే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటాడో ఆడు మాస్ కొద్దిగా పెరుగుతుంది. ఇది అర్థమైంది అందరికి కూడా, రైట్. సో ఇదే మెయిన్ గేమ్ ఇక్కడే జరుగుతుందండి. సో ఎప్పుడైతే రబ్బింగ్ జరుగుతుందో ఎలక్ట్రాన్స్ ఒకటి దగ్గర నుంచి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అయితే ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే నెగటివ్లీ ఛార్జ్డ్ అవుతారండి, అర్థమవుతుందా. మరి వాళ్ళ యొక్క మాసెస్ పెరుగుతుందా తగ్గుతుందా, మరి ఎవరైతే తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా తిన్నాము మరి బరువు పెరుగుతుందా కాదండి. మరి ఎవరైతే తినరు, చాలా తక్కువగా తింటుంటారు, వాళ్ళకి ఏమవుతుంది, కొద్దిగా తినకుండా ఉండిపోతారు, మరి వాళ్ళు వీక్నెస్ అయిపోతారు, తగ్గిపోతుంటారు, సన్నంగా అయిపోతుంటారు. ఎవరైతే తింటూ ఉంటారు లావు అవుతారు. సో అదేవిధంగా ఎవరైతే ఎలక్ట్రాన్స్ తింటూ ఉంటారు, తీసుకునే ఉంటారు, వాళ్ళు మాస్ కూడా పెరుగుతుంది. సో మాస్ పెరిగితే వాళ్ళు ఏమవుతారంటే ఎవరిదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కిందే ఉంటారు, మరి ఎవరికైతే వెయిట్ కొద్దిగా తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీదకి వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ డ్రాప్లెట్స్ మధ్యన ఎప్పుడైతే ఫ్రిక్షన్ జరుగుతుందో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఎలక్ట్రాన్స్ అందరూ కూడా వాళ్ళు కింద ఉండిపోతారు. మరి ఎవరిది అయితే ఎలక్ట్రాన్స్ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మాస్ తగ్గిపోయి ఉంటుంది, వాళ్ళందరూ కూడా మీదకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే కొద్దిగా చిన్న డయాగ్రామ్ ఒకటి వేస్తాను చూడండి. క్లౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి, ఓకేనా. సో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నెగటివ్ ఛార్జ్ కింద ఉండిపోతారండి క్లౌడ్స్ లోన. మరి ఎవరైతే ఇచ్చేస్తారంటే ఏంటి ఇచ్చారు, ఎలక్ట్రాన్స్ ఇస్తారు. మరి ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్.
అంటే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది, ఎలక్ట్రాన్ నెగటివ్ ఛార్జ్లో ఉంటుంది. మరి ఎప్పుడైతే ఇచ్చేసాడో నెగటివ్ ఛార్జ్ తగ్గిపోయింది, పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోయింది. అప్పుడు ఐటమ్ ఏ ఛార్జ్లో ఉంది, పాజిటివ్లీ ఛార్జ్. సో ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే మీదికి వెళ్ళిపోతారండి. అర్థమవుతుంది అందరికి కూడా, రైట్. సో పాజిటివ్ ఎప్పుడు కూడా క్లౌడ్ లోన మీద ఉన్న చార్జెస్ ఏమో పాజిటివ్లీ చార్జ్డ్, అదేవిధంగా కింద ఉన్న చార్జ్ ఏమో నెగటివ్లీ చార్జ్డ్. సో అలాగా వాటర్ వేపర్లెట్స్ డ్రాప్లెట్స్ అన్ని కూడా మీదకి వెళ్తుంటది, వాళ్ళ మధ్యన ఫ్రిక్షన్స్ జరుగుతుంటది. ఎప్పుడైతే మీద కింద హెవీ చార్జెస్ అవుతుందండి, ఇక్కడ పాజిటివ్ చార్జెస్ చాలా ఎక్కువ అయిపోద్ది, నెగటివ్ చార్జెస్ కూడా ఎప్పుడైతే చాలా ఎక్కువ అయిపోద్దో అప్పుడు మరి వదలరండి. ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగటివ్ అంటే మీకు తెలియదు ఏం లేదండి. పాజిటివ్ అంటే ఒకడు, నెగటివ్ అంటే ఒకడు, ఖచ్చితంగా వాళ్ళ మధ్యన ఏదో ఒకటి జరుగుతుంటది అనమాట. మన డైలీ లైఫ్ లో కూడా చూస్తుంటాం. అది కాదు, మీరు అనుకున్నది కాదు, ఇక్కడ చెప్తున్నా. సో పాజిటివ్ అండ్ నెగటివ్ లోన ఇద్దరి మధ్య స్టార్ట్ అయిపోయిందండి ప్రాసెస్, లాగడం అనేది అట్రాక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మరి అట్రాక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే మధ్యన ఒకడు ఉంటాడండి, డైలీ లైఫ్ లో కూడా ఉంటాడులే. సో ఇక్కడ కూడా అలాంటి మధ్యన ఒకడు ఉన్నాడు. మరి ఆ మధ్యన ఉన్నవాడు ఎవరు సార్ అంటే, ఈ మధ్యన ఉన్నవాడు ఎయిర్ అండి. అర్థమవుతుందా? సో మీద పాజిటివ్ చార్జెస్, నెక్స్ట్ కింద వచ్చేసరికి నెగటివ్ చార్జెస్. మరి పాజిటివ్ కి నెగటివ్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, అది మరి తెలిసిన మాటే. సో పాజిటివ్ నెగటివ్ అట్రాక్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఉన్న ఎయిర్ ఏం చేస్తాడు, రే ఎవర్రా అరుస్తుంటారు కదండి మనం సినిమాలు గట్రా చూస్తాం. సో ఈ ఎయిర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడు. ఎవర్రా మీరు ఏట్రా. సో ప్లస్ మైనస్ ఏం చేస్తారంటే, అయినా సరే ఎప్పుడైతే హెవీ చార్జెస్ ఫామ్ అవుతుందో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య చాలా హై పవర్ లోన ఏం జరుగుతుంది అంటే అట్రాక్షన్ జరుగుతుందండి. అట్రాక్షన్ జరిగేటప్పుడు మధ్యన ఉన్న ఎయిర్ అనేది కలపడానికి ఛాన్సెస్ ఇవ్వదు. సార్ మరి ఎందుకు ఎయిర్ కలపడానికి ఛాన్సెస్ ఇవ్వదు అంటే, ఎయిర్ ఈజ్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎయిర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రాన్సే కదండి. ఎలక్ట్రిసిటీ దేనికి అంటారు, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ కూడా అదే కదా, ఎలక్ట్రాన్సే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏదో ఒక మీడియం ఉండాలి కదండి. మీడియం ఉంటే ఎలక్ట్రాన్స్ పాస్ అవుతుంది. ఏదో కాపర్ వైర్, ఈ వైర్, మెటల్స్ ఏమైనా ఉంటే పాస్ అవుతుంది. మరి ఇక్కడ ఎయిర్ అనేది నాన్ మెటల్, దట్ మీన్స్ ఇది ఒక గ్యాసెస్ కదండి ఎయిర్ అనేది. మరి గ్యాసెస్ కింద ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది ఎప్పుడు కూడా అవ్వదు కదా. సో ఇది ఛాన్స్ ఇవ్వదు అనమాట. వాళ్ళు లాక్కుంటున్నారు, వీళ్ళు ఛాన్సెస్ ఇవ్వదు. అప్పుడు వాళ్ళ మధ్యన ఎప్పుడైతే ఇలాగా గుద్దుకుంటారో, ఒకళ్ళు లాక్కుంటారు, వీళ్ళు తోస్తారు, ఆ టైంలోన చిన్న లైట్నింగ్ ఒకటి ఫామ్ అవుతుందండి. మనం చూస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీధిలోన వైర్స్ గట్రా ఎల్లు ఉంటాయి కదండి. ఒక వైర్ ఇంకొక వైర్ ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలోనే ఉంటే చూడండి, చురు 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 అయ్యి చిన్న లైట్లు గట్రా కూడా వస్తుంటది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. హై ఎలక్ట్రాన్స్ ఇలాగా లాగడం వలన అక్కడ ఉన్న ఎయిర్ అంతా కూడా హీట్ అవుతుందండి. మరి హీట్ అయితే క్లౌడ్ లో ఉండేది అన్ని కూడా వాటర్ వేపరే కదండి. అది తోసేటప్పుడు ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు వాటర్ కి ఎప్పుడైతే ఆ హీట్ అనేది తగులుతుందో ఒక హ్యూజ్ సౌండ్ అండి, చాలా హెవీ సౌండ్ ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. మనం డైలీ లైఫ్ లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ గట్రా వంట చేసేటప్పుడు ఏమైనా కంటైనర్ గట్రా పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా వాటర్ అందులో వేసాం అనుకోండి, ఒక సౌండ్ వస్తుంది, గస్ అని వస్తుంది. సో మరి ఇంత కంటైనర్లోనే కొద్దిగా వాటర్ వేస్తే అంత ఇది వస్తుందంటే సౌండ్. మరి ఆ క్లౌడ్ లోన ఇంత వాటర్ డ్రాప్లెట్స్ ఉంటుంది, అది కూడా హై చార్జ్ తీసుకొని ఉంటుంది. మరి ఏ రేంజ్ లో సౌండ్ వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఆ చార్జెస్ ని ఎయిర్ కెన్సల్ అవుట్ చేస్తుందో అప్పుడు ఎయిర్ ఏమో హీట్ ఎక్కుతుంది, హీట్ ఎక్కేసి ఒక లైటింగ్ అనేది ఫామ్ అవుతుంది. మరి హీట్ ఎక్కడం వల్ల లైట్ ఫామ్ అవుతుందా, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది కదండి. మన వైట్ కలర్స్ బల్బ్స్ గట్రా చూస్తున్నాం కదా, ఇన్కండెసెంట్ బల్బ్స్, అక్కడ ఉన్న టంగస్టన్ వైర్ అనేది హీట్ ఎక్కితేనే కదండి మనకి లైటింగ్ వస్తుంది. పాత కాలంలో 60 వాట్ 100 వాట్ బల్బ్స్ గట్రా యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఎల్ఈడీస్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరోసెంట్ బల్బ్స్ గట్రా వస్తున్నాయి. సో హీట్ ఎక్కడం వల్ల ఇది లైటింగ్ ఫామ్ చేస్తుందండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అక్కడ ఉన్న ఎయిర్ అన్ని కూడా హీట్ ఎక్కుతుందో చాలా హెవీగా లైట్ అనేది ఫామ్ అవుతుందండి. దాంతోపాటు ఆ హీట్ ఎక్కిన ఎప్పుడైతే దూరంకి వెళ్తుందో ఆ క్లౌడ్ లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ కి ఎప్పుడైతే ఆ హీట్ తగులుతుందో ఒక గట్టిగా హెవీ సౌండ్ ఒకటి ఫామ్ అవుతుందండి. ఓకేనా? ఆ సౌండ్ నే మనం ఏమంటారంటే థండర్ అంటారండి, లేకపోతే థండర్ స్టార్మ్ అంటారు. మరి ఏవైతే ఆ లైట్నింగ్ వీళ్ళ మధ్యన ఏవైతే ఫామ్ అవుతుందో ఇలాగ లైట్నింగ్, దీనికే మనం ఏంటంటారంటే లైట్నింగ్స్ అంటారండి. ఈ విధంగా లైట్నింగ్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థండర్ కూడా ఫామ్ అవుతుందండి. అర్థమైంది అందరికి కూడా లైట్నింగ్స్ అండ్ థండర్. అయితే లైట్నింగ్ అనేది చూడండి, లైట్నింగ్ ఒకే క్లౌడ్ లోపల జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ కి మధ్య కూడా జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ కి చెట్టుకి కూడా జరుగుతుంది.
క్లౌడ్ కి భూమికి మధ్య కూడా జరుగుతుంది, క్లౌడ్ కి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి కూడా జరుగుతుంది. మరి ఎలా సార్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 క్లౌడ్స్ చేస్తాం. ఇక్కడ ఒక క్లౌడ్ ఇలాంటివి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక క్లౌడ్ ఇలాంటివి, ఓకేనా. సో ఈ క్లౌడ్ లో మీకు ఇప్పుడే చెప్పాను, క్లౌడ్ లోన మీద ఎప్పుడు కూడా ఏ చార్జెస్ ఫామ్ అవుతుంది అనేసి, పాజిటివ్ చార్జెస్. మరి కింద ఏ చార్జెస్ ఫామ్ అవుతుంది, నెగటివ్ చార్జెస్. మరి సేమ్ ఇక్కడ కూడా అదే కదండి, మీద క్లౌడ్ లోన పాజిటివ్ చార్జెస్ ఫామ్ అవుతుంది, మరి అదే విధంగా కింద నెగటివ్ చార్జెస్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థం అయిపోయి ఉంటుంది ఏంటి జరుగుతుంది ఇక్కడ విషయాలు అనేది. సో అక్కడ దేవుళ్ళు అనేసి ఫస్ట్ చెప్పాను కదా, దేవుళ్ళు వీలేనండి. ఈ పాజిటివ్ నెగటివ్ ఎలక్ట్రాన్స్ వీళ్ళందరే దేవుళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెగటివ్ ఉన్నాయి, ఇక్కడేమో పాజిటివ్. ఇక్కడ హై పాజిటివ్ చార్జెస్, ఇక్కడ హై నెగటివ్ చార్జెస్ అయింది అనుకోండి, వీళ్ళ మధ్య కూడా జరుగుతుందా కాదా, లైట్నింగ్స్ ఫామ్ అయిపోయింది. అర్థమవుతుందా. సో క్లౌడ్ కి మధ్య కూడా జరుగుతుంది. అదే విధంగా ఈ లోపల కూడా జరుగుతుంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్లౌడ్ లో ఉన్న లైట్నింగ్ జరిగింది అనుకోండి, దీనికి ఏమంటారంటే సీట్ లైట్నింగ్ అంటారు, సీట్ లైట్నింగ్, ఓకేనా. మరి అదే విధంగా క్లౌడ్ కి మధ్యన కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంటుంది, ఈ విధంగా ఒక చెట్టు ఒకటి ఉంటుంది, దాని మీద నుంచి ఇలా క్లౌడ్ వెళ్ళి ఉంటుంది. మరి మీద ఏ చార్జెస్, పాజిటివ్ చార్జెస్. ఇక్కడ ఏ చార్జెస్, నెగటివ్. చెట్టు మీద ఏ చార్జ్, పాజిటివ్ చార్జ్. మరి పాజిటివ్ కి నెగటివ్ కి ఇలాగ అట్రాక్ట్ అయితే చెట్టు కాలిపోతుంటుందా కాదా. కొబ్బరి చెట్లు గట్రా ఇంటూ ఎదురుగా హౌసెస్ కి ముందు ఎప్పుడు కూడా పెట్టొద్దు అనడానికి రీజన్ ఇదేనండి. ఎప్పుడు కూడా ఈ చెట్టు అంటే కొబ్బరి చెట్లు అనేది ఇంటి ముందు ఎందుకు పెట్టొద్దు అంటారంటే, ఇవే ఎక్కువ హైట్ లో ఉంటే క్లౌడ్స్ ఎప్పుడు కూడా మూవ్మెంట్ అవుతుంటది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే అట్రాక్షన్ జరుగుతుంది, అంటే చెట్లు గట్రా పోతుంది. ఒకవేళ మనుషులు కూడా ఉన్నారనుకోండి ఆ దగ్గర, మోయ్ చచ్చిపోతుంటారు, రైట్. సో ఈ విధంగా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ బిల్డింగ్స్ గట్రా ఉంటది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకి బదులుగా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఈ విధంగా ఉంది అనుకోండి, ఈ టైపు. అర్థమవుతుందా. మరి ఇలాగ వెళ్ళేటప్పుడు దీనికి లాగుతుందా లాగదా. బిల్డింగ్ లో కూడా మీద అన్ని కూడా ఏ చార్జెస్ ఉంటుంది, పాజిటివ్ చార్జెస్. ఈ నెగటివ్ పాజిటివ్ లాగేసి బిల్డింగ్ కూడా కొట్టేస్తుంటది, కొన్ని హైట్ బిల్డింగ్స్. అర్థమవుతుందా. సో కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది. కాబట్టి లైట్నింగ్స్ థండర్ నుంచి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అయితే వినండి, దీని యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే, మరి లైట్నింగ్ అనేది మామూలు డేంజర్ కాదండి, చాలా హెవీ డేంజర్ ఈ లైట్నింగ్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉంటది కదండి మనకి, సూర్యుడు ఒక సెంటర్ లోన టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది టెంపరేచర్. అంటే మిడిల్ టెంపరేచర్, సెంటర్ టెంపరేచర్. అంత ఎంత పవర్ఫుల్ సూర్యుడు. అన్నిటికన్నా హైయెస్ట్ టెంపరేచర్ ఇచ్చేది ఎవరండి, సూర్యుడే కదా. అయితే మనకి ఏదైతే లైట్నింగ్ ఫామ్ అవుతుందో ఆ టైంలో ఉన్న హీట్ ఎంత ఉంటుంది తెలుసా మీకు. అప్రాక్సిమేట్లీ దాని యొక్క టెంపరేచర్ అనేది 50,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి. ఒకవేళ ఫారెన్ హీట్ లో చెప్తే 90,000 డిగ్రీ ఫారెన్ హీట్. చూడండి 6,000 ఎక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి 50,000 ఎక్కడ ఉంది. అంత హై పవర్ అండి, హెవీ పవర్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి దీని యొక్క స్పీడ్, ఎంత స్పీడ్ లో ఆ లైటింగ్ అనేది పాస్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 2,70,000 km/h అండి. ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతంగా ప్రయాణించేది ఎవరంటే లైట్. ఎంత అంటే 3 × 10⁸ m/s అండి. అంటే అప్రాక్సిమేట్లీ 3 lakhs km/s. మరి దాని తర్వాత ఇంకా వేగవంతంగా ఎవరైనా ప్రయాణిస్తున్నారంటే ఇదే పెద్దోడు, లైటింగ్ ఓడు. అర్థమవుతుందా. సో చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్కి గట్రా ఎలక్ట్రిసిటీ మనకి వస్తుంది కదండి. ఎంత ఎలక్ట్రిసిటీ వస్తుంటుంది అనుకుంటున్నారు, 120 volt లేకపోతే 240 volt. ఒకవేళ పెద్ద పెద్ద ఏసీలు గట్రా ఉంటే 240 volt వరకు మనకి ఇంటికి సప్లై ఉంటుందండి. మరి లైట్నింగ్స్ లోన ఫామ్ అయిన వోల్టేజ్ ఎంత వోల్ట్ తెలుసా మీకు. అప్రాక్సిమేట్లీ 300 మిలియన్ వోల్టేజ్ అండి. 300 మిలియన్ వోల్ట్. 300 మిలియన్ వోల్ట్ అంటే అప్రాక్సిమేట్లీ మనము వాట్లో చెప్తే పవర్స్ లోన 10 బిలియన్ వాట్ అండి. 10 బిలియన్ వాట్. బాబోయ్ చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. అర్థమవుతుందా. అంటే అప్రాక్సిమేట్లీ 100 watts బల్బ్స్ ఒక 20 lakhs బల్బ్స్, 2 lakhs బల్బ్స్ పెట్టేసి అలాగా ఒక కొంతసేపు వదిలేస్తే, దగ్గర ఒక గంట 2 గంటలు వదిలేస్తే ఎంత అయితే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత వోల్ట్ అవసరం ఉంటుందో అంత పవర్ అండి ఇది. చాలా హెవీ పవర్ అనేది మనకి లైట్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇందులో ఏం జరుగుతుంటుంది అంటే,
లైట్నింగ్స్ అనేది ఎక్కువగా దగ్గర నుంచి చాలా సార్లు అబ్జర్వ్ చేసిన కంట్రీలోన మనకి సౌత్ ఆఫ్రికాలోన, సెంట్రల్ ఆఫ్రికాలోన కంగో అనేది ఒక కంట్రీ ఉందండి. వాళ్ళు చాలా ఎక్కువ సార్లు దానికి హాట్స్పాట్ ఏరియా అంటారు. లైట్నింగ్ హాట్స్పాట్ ఏరియా అనేది చెప్తారంటే దేనికంటే మనకి కంగో ఏరియా సౌత్ ఆఫ్రికాలోన, సెంట్రల్ ఆఫ్రికాలోన కంగో అనేది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కంగో అనేది సెంట్రల్లో ఉన్న మధ్యన ఉన్న ఒక పెద్ద కంట్రీ అండి అది. సో వాళ్ళు చాలా సార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతోపాటు యుఎస్ఏ వాళ్ళు కూడా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చాలా ఎక్కువ సార్లు ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒకే ప్రాంతంలోన చాలా సార్లు పడిన ప్రాంతం ఏదంటే ఎంపైర్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ లోన ఒక బిల్డింగ్ ఉన్నది. ఒక ఇయర్ లోన అప్రాక్సిమేట్లీ 25 టైమ్స్ స్ట్రైక్ అవ్వడం జరిగిందంటే ఆ లైట్నింగ్స్. ఓకేనా. మరి నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఇలాంటి ఒక మనిషి ఉన్నాడండి మనకి యుఎస్ఏలోన, వర్జిన్ ఏదో ఒక కంట్రీ పేరు గుర్తు రావట్లేదు. సో అక్కడ ఒక మనిషి ఉండేవారు. అతని పేరు వచ్చేసరికి రాయ్ సులేవాన్. సో ఆ రాయ్ సులేవాన్ అనే ఒక మనిషి మీద అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ లైట్నింగ్ స్ట్రైక్ అయిందండి. ఇది అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దొరికింది దీనికోసం. 7 టైమ్స్ స్ట్రైక్ అయిన తర్వాత కూడా మనిషికి ఏం కాలేదు. రాయ్ సులేవాన్ అండి. రాయ్ సులేవాన్ అనే అమెరికాకి సంబంధించిన ఒక మనిషి, అతని మీద అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ లైట్నింగ్ అనేది స్ట్రైక్ అయింది కానీ ఏం కాలేదు. చూడండి ఎంత గొప్పవారు. కానీ ఇప్పుడు చనిపోయి ఉంటారులే, ఎప్పుడు 1940లోనే ఇప్పుడు చనిపోయారు కదా. ఓకేనా. లేకపోతే 1940లో బోర్న్ అయ్యారు, మరి సరిగా గుర్తు రావట్లేదు. అతని పేరు రాయ్ సులివాన్ అండి. అర్థమవుతుందా? మరి లైట్నింగ్ గురించి అర్థమైంది అనుకున్నాను అందరికి కూడా. మరి లైట్నింగ్ గురించి ఒకవేళ మీరు జాగ్రత్త పడాలంటే ఏం చేయాలంటే, హైట్ ప్రదేశాల్లో అస్సలు ఉండకూడదు. పెద్ద పెద్ద చెట్టు కింద వర్షం గట్రా అయ్యేటప్పుడు అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి బయటికి గట్రా వెళ్ళేటప్పుడు గొడుగులు గట్రా తీసుకొని వెళ్ళకూడదు. అంటే ఎందుకంటే ఇది మెటల్స్ కి చాలా తొందరగా, మెటల్స్ లోనే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా పాస్ అవుతుంది అని ఇప్పుడే చెప్పాను మీకు. కాబట్టి ఖచ్చితంగా గొడుగు గట్రా తీసుకుని వెళ్తే ప్లాస్టిక్ తో ఆ కేప్ ఉండేది తీసుకొని వెళ్ళాలి, అంతేగాని మెటల్ కేప్ ఉండేది తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వర్షం అయితే చాలు మేడ మీదకి వెళ్ళిపోయి ఒరే ఒరే రాజా డేన్సులు గీన్సులు అన్ని చేస్తుంటాము. కాస్త జాగ్రత్త, ఎందుకంటే ఎంత టాప్ ఏరియాకి వెళ్తే అంత తొందరగా అట్రాక్ట్ అవుతుంది అనమాట. అది క్లౌడ్స్ చార్జెస్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యేసి మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా కిటికీలు గట్రా అసలు ఉండకూడదు. నేచర్ని ఎంజాయ్ చేస్తారంటే కొట్టిందంటే ఎంజాయ్ వదిలిపోద్ది, దెబ్బకి బూడిద అయిపోవడమే. ఒకవేళ లైట్నింగ్స్ కానీ స్ట్రైక్ అయితే బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది అంటే నర్వ్స్ డ్యామేజ్ అవుతుందండి చాలా. మరి బతకడు అసలు. అప్రాక్సిమేట్లీ దాని పవర్ ఎక్కడో వేస్తే దాని ఒక 3-4 కిలోమీటర్స్ వరకు దాని ఒక పవర్ ఉండదు. మరి ఎంత వోల్ట్ ఎంత టెంపరేచర్ అలాగా ఉంది, మొత్తం బూడిద అయిపోవడమే. మరి ఏం పని చేయదు అసలు. పార్ట్స్ అన్ని కూడా అలాగా స్ట్రెచ్ లాగా అయిపోవడమే ఒకవేళ తగిలితే. కాబట్టి చాలా 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 రిస్క్, చాలా జాగ్రత్తగా దీనికి ఉండాలి. ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ హౌసెస్ గట్రా కడుతున్నారో దానికి సంబంధించి ఒక లైట్నింగ్ కండక్టర్ అనేది ఒకటి ఉందండి. బెంజమిన్ ఫ్రాంక్లినే కనిపెట్టింది ఇది. లైట్నింగ్ కండక్టర్ అనేది కాపర్ తోని తయారైన ఒక థిక్ వైర్ ఒకటి కంప్లీట్ గా హౌస్ లోన టాప్ ఎడ్జెస్ లోన కట్టేసి భూమి లోపల కొంత గొయ్యి చేసేసి పెట్టేస్తే ఒకవేళ స్ట్రైక్ అయితే మెటల్ కి స్ట్రైక్ అవుతుందండి. ఆ మెటల్స్ ఉన్న చార్జెస్ అన్ని కూడా భూమి లోపలికి వెళ్ళిపోద్దండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ లైట్నింగ్స్ అండ్ కండక్టర్ అండి. అనుకున్నాను అందరికి కూడా అర్థమైంది. ఒకవేళ అర్థమై ఉంటే లైక్ చేయండి చాప్టర్ని. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడు వరకు, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం ఇంకో కొత్త వీడియోలో. బాయ్ బాయ్.